మరి రఘునందన్ రావు పేరు మెదక్ ఎంపీగా ప్రకటన జరగగానే మరి ప్రతి కార్యకర్త కూడా అల్లు పెరగకుండా రాత్రి అనకుండా పగలనకుండా మరి 45 డిగ్రీల ఎండలో కూడా మరి ఎంతోమంది బీజేపీ నాయకులు బూత్ కమిటీ సభ్యులైతేనేమి, బూత్ అధ్యక్షులైతేనేమి, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలైతేనేమి, మండల అధ్యక్షులైతేనేమి, మండల ఉపాధ్యక్షులైతేనేమి, మండల స్థాయి నాయకులైతేనేమి, అన్ని మోర్చాల నాయకులు మరియు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మరి అల్లు పెరగకుండా మరి 45 రోజులు శ్రమించి మరి బీజేపీ యొక్క నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ ఫలితాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ప్రజలకు తీసుకపోవడంలో బీజేపీ చాలా ముందంగా ఉంది. మరి ప్రచారంలో కూడా చాలా ఎత్తున ఇంటింటికి ప్రచారము ఏ పార్టీ నిర్వహించకున్నా కానీ మరి బిర్యానీలు తిని కూడా ఇళ్ళలో వండుకురు వేరే పార్టీ వాళ్ళు. కానీ మా పార్టీ వాళ్ళు ఉపవాసం ఉండి కారంతోనైనా తిండి ఉన్నా తిండి లేకున్నా రోజుల తరబడి ఇంటింటా ప్రచారం నిర్వహించి మరి నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం ముందున్నదన్న రీతిలో మరి ప్రచారం నిర్వహించిన ఈ యొక్క బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా మరి ఇప్పుడు ఈ సమావేశం కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా కూడా చాలామంది మరి బీజేపీ పార్టీకి ఓటేయడం జరిగింది. మేము గ్రామాలలో పోయినప్పుడు గ్రామాలలో చాలామంది కూడా అన్న మేము 6 కిలోల బియ్యం మోడీ గారు ఇస్తున్నాడు, మేము పువ్వు గుర్తుకేసాము. మరి దేశంలో నరేంద్ర మోడీ ఉంటేనే దేశం బాగుంటుంది, దేశము అభివృద్ధి చెందుతుంది అనే రీతిలో మరి వేరే పార్టీ వాళ్ళు కూడా మరి చెప్పడం జరిగింది. మరి మేము ఊహించని రీతిలో మరి అనుకోకుండా కూడా ఇప్పుడు యూత్కు కొత్త యువతకు కూడా చాలామంది కూడా మరి వారికి మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది. వాళ్ళంతా కూడా గుంపులుగా వచ్చి మరి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారని నినాదంతో నరేంద్ర మోడీ గారికి ఓటేసారు. మరి నర్సాపూర్ నియోజకవర్గంలో 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి మా పిల్లలను కానీ మా కార్యకర్తలను కానీ కొన్ని చోట్ల భయపెట్టి మీరు ఉండొద్దు, బూతులో కూర్చోవద్దు, మీ పార్టీ లేదు అని చెప్పి మరి నర్సాపూర్ మండలంలో కొన్ని గ్రామాలలో అయితేనేమి మరి సేఫ్పేట టౌన్లో అయితేనేమి చిప్పల్తుర్తిలో అయితేనేమి ఇట్లా మా కార్యకర్తలను బెదిరించడం జరిగింది. అయినా కానీ మా కార్యకర్తలు వెనుకకు పోకుండా ధైర్యంతో మరి మా పార్టీ డెవలప్ చేసుకోవాలి, మా నరేంద్ర మోడీ గారు మాకు నిధులు ఇచ్చిండు, మా గ్రామాలు బాగుపడ్డాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై పార్టీకి పనిచేసేసి మేము చెప్తున్నాం ఒకటే, బీజేపీ పార్టీ బీజేపీ గాడుపు వీస్తున్నది. మరి మేము వచ్చే ఎలక్షన్లలో వచ్చే ఎన్నికలలో కూడా ప్రతి బూత్ స్థాయి నుంచి మరి వార్డు మెంబర్ అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జడ్పీటీసీ అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము నిలబడతాం, పోటీ ఇస్తాం, తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ మొన్ననే మా పార్టీకి చాలా బలం పెరిగేది ఉండే, కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి 6 గ్యారంటీలు అమలు కాని గ్యారంటీలు అబద్ధం మాటలు చెప్పి మరి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకురు. మరి వాళ్ళు చెప్పిన గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. కేవలం పాత బస్సులు, ఏ ఒక్క కొత్త బస్సు లేకుండా బస్సు ఏదైతే ఫ్రీ మహిళలకు ఇచ్చిండో అది ఒక్కటే నడుస్తుంది తప్ప మిగతాది ఏది నడుస్తలేదు. కరెంటు విషయంలో అయితేనేమి, ఒడ్లు కొనుగోలు అయితేనేమి, మరి 2 లక్షల రుణమాఫీ అయితేనేమి, మరి 500 రూపాయలు బోనస్ వారికి ఇస్తానన్నాడు, ఏమి కూడా ఇవ్వకుండా మళ్ళీ అబద్ధం ప్రచారం చేస్తూ మరి ప్రజలకు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మీకు ఒకటే, ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో
అవన్నీ కూడా నెరవేర్చే వరకు మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, ప్రజలల్లో ఉంటాము. ఎప్పుడు మా బలం ఉంటుంది, మా యొక్క మేము ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతామో దాన్ని అన్నింటి కూడా ప్రజల అవసరాల కోసం మేము నర్సాపూర్ యొక్క అసెంబ్లీని మరి బీజేపీ పార్టీ అంటే బీజేపీ ఒక డెవలప్మెంట్ పార్టీ, నరేంద్ర మోడీ గారు అంటే ప్రజల కోసం గరీబుల కోసం ఉన్న పార్టీ మాది. మా పార్టీ కోసం మేము అహర్నిశలు కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకుపోతూ ఇక భవిష్యత్తులో ఎక్కడ చూసినా బీజేపీ అనే మాట వినిపించే ప్రకారంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటూ మరి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఎన్నికల కార్యక్రమంలో రఘునందన్ రావు గారి కోసం కష్టపడి అహర్నిశలు రఘునందన్ రావు గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మునుముందు కూడా మనమందరం కూడా ఇదే రీతిలో పనిచేసి నర్సాపూర్ అసెంబ్లీలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనమందరం కూడా గెలుపొంది మరి ఏ కార్యకర్త ఎంపీటీసీకి కానీ జడ్పీటీసీకి కానీ వార్డు మెంబర్ కానీ పోటీ చేస్తానన్నా కానీ మేము అండగా ఉండి వాళ్ళ తరఫున మేము ప్రచారం చేసి మేము మా కార్యకర్తలను గెలిపించుకుంటామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.